సీరియస్లీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తూ ఉంది. నేను ఖచ్చితంగా సినిమా హిట్ అనుకున్నా, బ్లాక్ బస్టర్ హిట్ అన్నమాట. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. అమెరికాలో ఆల్రెడీ కొంచెం ప్రీమియర్స్ పడ్డాయి, పూనకాలు అక్కడ. ఆల్రెడీ మన దగ్గర నాకు తెలిసి ఇంకా సేపులో షోస్ పడబోతా ఉన్నాయి. ఫస్ట్ 15 నిమిషాల పాటు ప్రేక్షకుడు ఏంటి సినిమా అన్నట్టు, ఏం జరగబోతుంది అన్నట్టు ఇలా ఆలోచిస్తున్నటువంటి వాడు 15 నిమిషాలు అవగానే ఇక తన చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటి అది మొత్తం మర్చిపోయి తన ఆలోచన మొత్తం వదిలేసి ఓన్లీ స్క్రీన్ మీద తలబెట్టేశాడట. అంటే లేనైపోతాడు ఇంక సినిమాలో. సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాలకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ. ఇక సినిమా మొత్తంగా చూస్తే హిస్టరీని చూపిస్తూ, నేను ఎన్నో మొన్న చెప్పా, తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్స్ పర్మిషన్ అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు పుష్ప దెబ్బకి. ఈవెన్ టికెట్ రేట్ల పెంపు విషయంలో కూడా ఆచితూచి అడిగేస్తా ఉన్నారు. ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు. ప్రీమియర్స్కి 600 రూపాయలు అన్నారు. మల్టీప్లెక్స్ వచ్చేసి రేపటి నుంచి 200 రూపాయలు పెంచుకోవచ్చు. సింగిల్ స్క్రీన్ కనుక అయితే 150 పెంచుకోవచ్చు అన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు వచ్చేసి ఖచ్చితంగా హిస్టరీని చూపిస్తారు, ప్రజలకు సంబంధించి దేశభక్తిని చూపిస్తారు. లైక్ ఈవేళ నేను చెప్పాను, అంతగా మించి సినిమాలో ఉందంట. పవన్ కళ్యాణ్ కీరవాణి గురించి ఎందుకు అలా చెప్పాడు అనుకున్నా, కీరవాణి మ్యూజిక్ వేరే లెవెల్కి తీసుకెళ్ళండి సినిమాని. అయితే అర్రిప్పిస్తాడంటే మ్యూజిక్ అయితే. ఇంటర్వెల్ బ్యాంక్ ముందు అంటే ఇంటర్వెల్ పడబోతున్నారు అన్నప్పుడు అక్కడ వచ్చే సీన్లు రేంజ్ అంట. ఇలా చెప్పుకుంటూ పోతే క్లైమాక్స్లో ఫైట్ ఇంకా అల్టిమేట్. ఎవరైనా ఉన్నారు ఫైట్ మాస్టర్ అక్కడ పవన్ కళ్యాణ్. తను ఓన్గా ఫైట్స్ని మొత్తం కూడా దాన్ని ఫైట్స్ కొరియోగ్రఫీ అంటారు. కొరియోగ్రఫీ అంటే స్టంట్ మాస్టర్ అనుకోవచ్చు. మొత్తం ఫైట్స్ మొత్తం ఆయనే ఫైట్ మాస్టర్. సినిమా మొత్తంలో కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చూడని విధంగా, దట్ మీన్స్ సరదాగా జోవియల్గా ఆట పట్టిస్తూ, ఇటువంటి ఎక్కడన్నా చిన్న చితగా ఉన్నా ఓవరాల్గా అన్నప్పుడు ఇది కదరా పవన్ కళ్యాణ్ మనం చూడాలనుకున్నది అందరూ సినిమా చూపించేశారంట. మొఘలులు అన్న వాళ్ళు ఎంత క్రూరులు, ఈ హిందుస్థాన్లో ఉన్నటువంటి హిందువులు ఎంత ధర్మంతో ఉంటారు. ఎవరైనా ఎన్నైనా సరే మనకి అస్తామని అన్నా, చంపుతామని భయపెట్టినా ఎలా నిలబడతారు. భారతదేశం ఒకప్పుడు ఎంత సుభిక్షంగా ప్రపంచంలోని సుసంపన్నమైనటువంటి ధనిక దేశంగా ఎలా ఉంది, దానిని మొఘలులు బ్రిటిష్లు ఎవరికెవరు ఎలా కొల్లగొట్టారు. ఇప్పటికే మన దేశంలో రాజకీయ పార్టీల పేరుతో జనం ఎలా విడిపోతున్నారు, ఆనాడు అలా విడిపోయారు. మొత్తం ఈ సినిమాలు చూపించారంట. లైక్ ఎలాగంటే పవన్ కళ్యాణ్ బయట ఏదైతే మాట్లాడుతూ ఉంటాడో చెప్తూ ఉంటాడో అన్ని కూడా సినిమాలో ఉన్నాయంట. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇవే, అంత మంచి సినిమాలో ఉన్నాయంట. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ప్రీమియర్లు సంచ మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని షోస్ ఫుల్ అయిపోయినాయి. ప్రీమియర్ల ద్వారానే సరికొత్త రికార్డులు కొట్టబోతా ఉన్నాడు. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ అన్నప్పుడు చాలామంది గేమ్ చేంజర్ 54 కోట్లు చిల్లర ఉంది, దాంతో కష్టంలే. ఆ తర్వాత వచ్చేసి గుంటూరు కారం కాదబ్బా, ఈ 2025 వచ్చిన సినిమాలు వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, తర్వాత హిట్ 3, ఇంకోటి ఏదో ఉండే టాప్ 5లో ఉన్నాయి కలెక్షన్స్ వైజ్. వీటిని తీసుకొచ్చి పెడుతున్నారు. లేదమ్మా ఫస్ట్ హరిహర వీరమల్లునే అన్నట్టుగా మనం ఎల్లుండి మార్నింగ్ మనం మాట్లాడుకుంటూ చూడండి. ఆల్రెడీ ప్రీమియర్ సంబంధించిన కలెక్షన్స్ వచ్చేసి రేపు ఆల్రెడీ మనకు మాట్లాడుకుందాం. మనకు అందుతున్న సమాచారం మేరకు ప్రీమియర్లతోనే ఎప్పుడు సృష్టించినటువంటి బాక్స్ ఆఫీస్ రికార్డుల బద్దలు కొట్టబోతున్నాడట. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే కూడా అందటం వల్ల వేరే సినిమా ఏది లేదు. కన్నడం, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ కూడా ఉందా, ఇది నేను చెక్ చేయలేదు, సారీ అండి. హిందీ కూడా ఉన్నట్టయితే, నేను ఈ 4 అనుకున్న సౌత్ లాంగ్వేజ్, హిందీ కూడా ఉన్నట్టయితే ఇక తిరుగు లేనట్టే. ఇంకా మరలా చెప్తున్నా, బాక్స్ ఆఫీస్ని సునామీ లాగా ఓచకోతకు వస్తాడు, అందులో నో డౌట్ నాకు అనిపిస్తాం. ఇక ఇప్పుడు మనకందుతున్న సమాచారం మేరకు హరిహర వీరమల్లుకు సంబంధించి ఫస్ట్ పార్ట్ ఏ రేంజ్లో ఉంది అంటే, ఇక సెకండ్ పార్ట్ గురించి ఊహించేస్తుంటే అసలు ఒక్కొక్కరు అయితే అసలు ఫ్యాన్స్ అయితే ఊగిపోతున్నారండి. ఈ మూమెంట్లో కొంచెం బాధాకరమైన 2 అంశాలు చెప్పాలి. కర్ణాటకలో మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు కట్టారు బెంగళూరులో. సో ఫ్లెక్సీలు కట్టినప్పుడు పవన్ కళ్యాణ్ కదా, తెలుగులో ఫ్లెక్సీలు కట్టారండి.
తెలుగు లాంగ్వేజ్ వచ్చేసరే ఇక. అంటే ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, తెలుగు వాళ్ళకి సిగ్గు లేదా? ఆ ఫ్లెక్సీలు చిన్నటువంటి ఆ కన్నడిగులు అక్కడ ఎవరైతే ఉన్నారో దించినాడు వాళ్ళకి బుద్ధి లేదా? ఎందుకు ఈ వాడు యూజ్ చేస్తున్నా? ఇక్కడ మన దగ్గర ఎవరు ఏ ప్రాంతం వాళ్ళైనా ఏ భాష వాళ్ళైనా వాళ్ళ భాషలో ఫ్లెక్సీలు పెట్టవచ్చు, కటౌట్లు పెట్టుకోవచ్చు, ఏదైనా సరే. మనం అబ్జెక్షన్ చెప్పం, మన తెలుగు వాళ్ళం, ఏపీలో కానీ తెలంగాణ అబ్జెక్షన్ చెప్పం. బట్ అక్కడ ఏంటండి, అరే పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లెక్సీలో బ్యానర్లో ఏవో వచ్చేసి తెలుగులో పెట్టుకున్నారు, ఏమైంది? మొత్తం చించేశారు అసలు. కర్ణాటకలో ఉంటూ కన్నడం మాట్లాడుతూ ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి ఫ్లెక్సీలు బ్యానర్ మొత్తం చించేశారు అసలు. వాళ్ళు షాక్ అసలు. ఏం మాట్లాడతారు పాపం ఇంకా వాళ్ళు? మన దగ్గర అయితే ఫ్యాన్స్ ఎగబడేవాళ్ళు, తిరగబడేవాళ్ళు, మన ప్రాంతం కదా. బట్ పవన్ కళ్యాణ్ వచ్చేసి పాన్ ఇండియా స్టార్ అయినా కర్ణాటక వాళ్ళు కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ కన్నడం భాష దగ్గర సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని అల్లల్లాడిస్తున్నారు, రెంట్కి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, మన బ్యాంక్ మేనేజర్ని ఇబ్బంది పెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే రీసెంట్ టైమ్స్లో ఎక్కడా లేనటువంటి దాన్ని భాషాభిమానం అందామా, లేదన్నప్పుడు మూర్ఖత్వం అందామా, లేకపోతే ఏమందా నాకు అర్థం కావట్లేదు. బట్ ఒకటి మాత్రం వాళ్ళు మెచ్చుకుంటా, రాను రాను కర్ణాటకలో సిచ్యువేషన్ ఎలాగవుతుందంటే, బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబులు బ్యాచ్ వల్ల కన్నడం మాట్లాడితే తక్కువగా చూస్తున్నారంట, అయితే హిందీ లేదా ఇంగ్లీష్ మాట్లాడాలంటున్నారు. దాంతో ఇక వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయ్యారు, ఊరుకోవద్దురా, మనల్ని ఏమైనా అనుకొని మనం వెనక తగ్గొద్దు, కన్నడం మాట్లాడకపోతే ఊరుకోవద్దు. కర్ణాటకలో బోర్డులు లేకపోయినా కర్ణాటకలో వచ్చేసి కన్నడంలో వచ్చేసి ఫ్లెక్సీ లేకపోయినా ఊరుకోవద్దు, ఉద్యమంలాగా చేస్తూ పోతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మనం సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకు? కొద్ది రోజుల క్రితం మా పిల్లల మీద బలవంతంగా తెలుగు మీడియం కదండి బాబు, తెలుగు లాంగ్వేజ్ రుద్దొద్దు. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అండి. సిబిఎస్ఈ స్కూళ్ళల్లో కూడా అరే సెకండ్ లాంగ్వేజ్ ఇస్తాం తెలుగు ఉండాలని చెప్పేసి మన వాళ్ళు అంటే కాదుకూడదని వాళ్ళు హిందీ చేస్తారే. ఏపీలో జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చేశాడు అసలు? తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సెలక్షన్ వాళ్ళు తీసుకుంటారంటే కాదు అసలు తెలుగు మీడియం వద్దునే వద్దు, మొత్తం ఇంగ్లీష్ మీడియం. సరే ఇంగ్లీష్ మీడియం పెడితే పెట్టు, తెలుగు సభ్యంగా నేర్పిస్తున్నారంటే అది కూడా లేదా. మన డిఎస్సీలో కూడా తెలుగు పండిట్ జాబులు లేవని చెప్పేసి నేను విన్నా. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మన తెలుగు ప్రాంతాలలోనేమో తెలుగునేమో తక్కువ చేస్తా పోతున్నారు. మొన్న స్వామి ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి తెలంగాణలో ఇంటర్మీడియట్లో ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీషు, సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు. సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి సాంస్క్రిట్ అయితే ఎక్కువ మార్కులు వస్తాయి, తెలుగు అయితే అంతంత రావు అని చెప్పేసి కార్పొరేట్ కాలేజీలో అలాగే చేస్తున్నారు. గవర్నమెంట్ కాలేజీలో వాళ్ళు కూడా సాంస్క్రిట్ పెడతామన్నట్టుగా వీళ్ళు ప్రపోజల్ పట్టుకొస్తే భయంకరమైన నిరసన వ్యక్తమైంది. సో మన దగ్గరేమో మన మాతృభాషనేమో మనం తగ్గించుకుంటూ ఉన్నాం, ఎవడెవడో తగ్గిస్తే ఓకే ఎంజాయ్ చేయడం అంటాం. బట్ మిగతా చోట్ల సందర్భం ఏదైనా సరే తమిళ వాళ్ళు కానీ కన్నడ వాళ్ళు కానీ మలయాళం వాళ్ళు కానీ నార్త్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళు మాతృభాషను వాళ్ళు హైలైట్ చేసుకుంటున్నారు, ఎవరైనా తక్కువ చేసి తాడితే సారేస్తామని అంటున్నారు. సో ఇప్పుడు సినిమా విషయంలో కూడా సినిమా అభిమానులైనా కానీ అయినా సరే కర్ణాటకలో సినిమా పడుతుంది, మీరు ఇక్కడ ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టారంటే కన్నడంలోనే కట్టాలి అన్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విశిష్టాలు రేపు మాట్లాడదాం. ఇప్పుడైతే ఆ ప్రీమియర్ చూస్తున్న నాకు చెప్పిన అప్డేట్ ఉంది కదా పూనకాలు, బట్ వాంటెడ్గా కొంతమంది మాత్రం నిజంగానే అది తగ్గింది, ఇది తగ్గింది, అక్కడ ఇది మైనస్, ఇక్కడ ఇది మైనస్ అంటూ అన్నారు. ఈ సొల్లు కబుర్లు అన్నింటి కూడా మరికొద్దిసేపట్లో తెరబడబోతుంది, అందరి నోళ్ళు మూతపడితే ఖాయం.